దేవుని బిడ్డలారా, ఈ దినము ఏషియా 54:15 వచనాన్ని ధ్యానిద్దాం. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగదురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని కృప చాలా గొప్పది. దేవుడు ఎల్లప్పుడూ మన పక్షాన ఉండువాడు, ఎల్లప్పుడూ మనల్ని కాపాడువాడు. ఆయన ఎప్పుడూ మనల్ని తన కనుదృష్టితో చూస్తూ భద్రపరుస్తూ ఉంటాడు. అందుకే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. కాబట్టి ఎవరైతే గుంపుగా వస్తారో వారు దేవుని వలన వచ్చిన వారు కారు, దేవుని వలన అది కలిగినది కాదు. కాబట్టి విరోధంగా ఎవరైతే వస్తారో దేవుని బిడ్డలారా, వారు మన పక్షముగా చేరుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. విరోధంగా గుంపు కూడువారు దేవుడు వారి మనసును మార్చి ఏం చేస్తాడంటే మన పక్షముగా చేస్తాడు. యాకోబు ఏశావును చూసినట్లయితే, ఏశావు యాకోబు దగ్గరికి విరోధంగా వస్తూ ఉన్నాడు, యాకోబు మీద పగతో వస్తూ ఉన్నాడు, సహోదరుని చంపాలని వస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యాకోబు ప్రార్థన చేసిండో అప్పుడు గొప్ప కార్యం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతని మనస్సును దేవుడు మార్చి యాకోబు పక్షాన వ్యక్తిగా, యాకోబు పక్షాన మరి ఉండువానిగా చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు స్నేహమైపోయి, ఇద్దరు ప్రేమించి స్నేహభావంతో జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కార్యము అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మన విరోధులను కూడా దేవుడు మార్చివేస్తాడు. అట్టి కృప దేవుడు అందరికీ ఇచ్చునుగాక. ఆమేన్.